వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు ఏం లేదనమాట, జస్ట్ నా మార్నింగ్ రొటీన్ వీడియో. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది. నేను 10:30కి అట్లనే వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు షూట్ ఉందని చెప్పి కొంచెం లేట్ అయింది. ఇంకా నేను పడుకున్నా కూడా, ఇప్పుడే లేచిన. ఇంకా తీసుకొని మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు నా చెస్ట్ ఇంకా బ్యాక్ అనమాట, అప్పర్ బాడీ. ఈ వీడియో ఏంటంటే జస్ట్ లైక్ నా మార్నింగ్ రొటీన్ ఏందనమాట, నా సెషన్స్ కంప్లీట్ అయినాక నేను ఎట్లా ఏం చేస్తా అని చెప్పి దాని గురించి రిలేటెడ్. లెట్స్ గో. ఇంకా తీసుకుందాం. ఫుల్ ఎడిక్ట్ అయిపోయిన వర్కౌట్కి అయితే. 10 తర్వాత ఒక 2 స్కూపులు తీసుకొని నేనైతే లిటరలీ ఎవ్రీడే నాకు నిద్ర వస్తుంది అనమాట. ఈరోజు కూడా 10:30కి అట్లా లేట్ అయిందని చెప్పి వర్కౌట్ స్టార్ట్ చేయలే. ఇంకా తీసుకోవడం కూడా లేట్ అయింది. ఇంకా నిద్ర వస్తూనే ఉంది, అంత ఎడిక్ట్ అయిపోయినా. ఏ రేంజ్లో ఉన్నా అంటే వర్కౌట్ ఎడిక్షన్. వే ప్రోటీనా వర్కౌట్ అంటే వర్కౌటే ఫస్ట్ అన్నట్టు ఎడిక్షన్లో ఉన్నా అనమాట. ఒక 1 మంత్ మానేయాలని అని చెప్పి అనుకుంటున్నా. బట్ ఏడైతే అవుతుందో అవ్వదో చూడాలి. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నా. బాక్సింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా. కామెంట్ చేయండి ఏమంటారో. ఎప్పటి నుంచో జాయిన్ అవుదాం అనుకున్నా బాక్సింగ్. టైమింగ్ సెట్ అవ్వలే. ఇంకా నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే అనమాట. మొన్న ఒక ఫీడ్లో ఒక రీల్ వచ్చిందనమాట, నియర్ బై బాక్సింగ్ అకాడమీది. ఆ అన్న కూడా కొంచెం తెలుసు, అందుకనే ఓపెన్ చేసిన అకాడమీ. అందుకే పోయి మాట్లాడినా, నా కరెంట్ సిచ్యువేషన్ ఇంకా నా గోల్స్ చెప్పిన. జాయిన్ అవుదామన్నాడు. ఇంకా మీరు కామెంట్ చేసిరు అనుకో, నేను బాక్సింగ్ గురించి కూడా రీల్ చేస్తా. జస్ట్ డ్రిల్స్ నేర్చుకోవడానికి, కిక్స్ నేర్చుకోవడానికి కిక్ బాక్సింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తా మోస్ట్లీ. ఫస్ట్ అయితే గ్రూప్ సెషన్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఒక 1 మంత్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, అప్పుడు నేను పర్సనల్ హైర్ చేసుకుందామని అనుకుంటున్నా. నాట్ అంత ప్రొఫెషనల్గా వెళ్దామని కాదు, కానీ జస్ట్ బేసిక్స్ అయినా పర్ఫెక్ట్ అవుదామని చెప్పి. ఇంకా కూడా తాగేసినాం. ఆల్మోస్ట్ 10 minutes అయిపోయింది మనం కలుపుకొని. ఇంకా లేట్ చేయకుండా వార్మప్ చేసి నా చెస్ట్ ఇంకా బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వెళ్ళిపోదాం లోపలికి. चल 2 और जाएगा, 1 और हट, शाबाश, एक हो गया. నా వార్మ్ వేరియేషన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే నా ఫస్ట్ వర్కింగ్ వర్కౌట్ చేస్తున్నాను అనమాట. వర్కింగ్ వర్కౌట్ అంటే ఇన్ ద సెన్స్ నా ఫస్ట్ వేరియేషన్ చెస్ట్లో ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ చేస్తున్నా. ఇది ఒక 4 sets పర్ఫామ్ చేస్తా. ఒక 3 చెస్ట్కి ఇంకా ఒక 3 బ్యాక్ వేసి మన చెస్ట్ అండ్ బ్యాక్ వర్కౌట్ క్లోజ్ చేద్దాం. నేను ఇంకా వర్కౌట్ పైన ఫోకస్ చేస్తా. కంటిన్యూస్లీ క్లిప్స్ చేస్తా, చూడండి. ఆన్ చేసిన. హాయ్ గైస్, వీడే నా కొత్త ఎడిటర్ అండ్ కెమెరామ్యాన్ అనమాట. వీని పేరు రోహిత్.
ఇప్పుడైతే నేర్చుకుంటుండో, ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్ అవుతానో మీ అందరికీ రికమెండ్ చేస్తా. వీని ఇన్స్టాగ్రామ్ ఐడి వీని వర్క్ మెన్షన్ చేస్తాను అనమాట, దాంట్లో చూసి అప్రోచ్ అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ నిన్ను రా, నన్ను కాదు. మన చెస్ట్ అండ్ బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వర్కౌట్ కంప్లీట్ చేయడానికి 90 minutes పట్టింది మనకి. ఆల్మోస్ట్ ఒక 6 వేరియేషన్స్ పర్ఫామ్ చేసినాం. ఇలాంటి ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్ కావాలంటే గోస్ట్ ఫిట్ వివిఆర్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకుంటారో అప్పుడే నా వీడియోస్ ఇమీడియట్గా వస్తే మీరు ఇమీడియట్గా వాచ్ చేయొచ్చు.